మనం చాలాసార్లు యూరోపియన్ యూనియన్ అని చెప్తూ వింటూ ఉంటాం. కానీ అసలు యూరోపియన్ యూనియన్ ఎలా ఏర్పడింది? ఇది మనం సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత చాలా యూరోపియన్ కంట్రీస్ యొక్క లీడర్స్కి ఒక సందిగ్ధత ఏర్పడింది. మనమంతా పాత రైవలరీస్ తోటి అలాగే ముందుకు వెళ్ళాలా, లేదా కొత్త ప్రిన్సిపల్స్ తోటి, ఇన్స్టిట్యూషన్స్ తోటి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఒక పాజిటివ్ కన్సెప్షన్తో ముందుకెళ్ళాలా అని. అంతేకాదు, వీళ్ళకు ఉన్నటువంటి అజంప్షన్స్, స్ట్రక్చర్స్ అన్నీ కూడా కూలిపోవడంతో పాటు వాళ్ళు ఎకనామికల్గా కూడా షాటర్ అయ్యారు. అలాంటి పరిస్థితిలో యుఎస్ఏ మార్షల్ ప్లాన్ అనే ఒక ప్లాన్ ప్రకారంగా వీళ్ళందరికీ కూడా ఎకనామికల్గా సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చింది. అంతేకాదు, ఒక కామన్ సెక్యూరిటీ ఫోర్స్ నాటోని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ మార్షల్ ప్లాన్లో భాగంగానే ఆర్గనైజేషన్ ఫర్ యూరోపియన్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి 1948లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీంట్లో వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ ట్రేడ్ విషయంలో కానీ ఎకనామిక్ ఇష్యూస్ గురించి కోఆపరేట్ చేసుకోవడానికి స్కోప్ దొరికింది. ఆ తర్వాత కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అని 1949లో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇది ఒక పొలిటికల్ రిలేషన్స్ కోసం ఏర్పాటు చేసుకోవడం అయింది. ఆ తర్వాత 1957లో యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా వాళ్ళు పొలిటికల్గా, ఎకనామికల్గా కోఆపరేషన్ చేసుకుంటూ వెళ్తున్న టైంలో 1991 ఆ టైంలో యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయ్యింది. ఈ టైంలోనే 1992లో మాస్ట్రిచ్ ట్రీటీ ప్రకారంగా యూరోపియన్ యూనియన్ని ఏర్పరచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ట్రీటీని సైన్ చేసుకున్నారు. అందుకు 1993లో యూరోపియన్ యూనియన్ ఒక ఫార్మల్గా ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అనేది ఒక సూప్రా నేషనల్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ ఏరియాస్లో ఇన్వాల్వ్ అవుతూ వీటికంటూ కామన్ ఫారెన్ అండ్ సెక్యూరిటీ పాలసీ ఉంటుంది. అలాగే వాళ్ళు కామన్ కరెన్సీని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే జస్టిస్ అండ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి కూడా వాళ్ళు కామన్గా డిసిషన్స్ తీసుకుంటున్నారనమాట. ప్రజెంట్ యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉన్నాయి. అయితే యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ కూడా ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నించారు, కానీ అది ఫెయిల్ అయింది. ఎందుకంటే అన్ని దేశాలకి ఇలా యూరోపియన్ యూనియన్ వాళ్ళ కంట్రీస్ యొక్క రైట్స్ని ఎక్కువగా లాగేసుకుంటుందన్న భయంతో ఆ కాన్స్టిట్యూషన్కి చాలా కంట్రీస్ సపోర్ట్ చేయలేదు. ఏదైతేనేమి ఒక ఫెడరేషన్, ఒక కన్ఫెడరేషన్ రెండు క్యారెక్టర్స్ని పోల్చుకున్నటువంటి యూరోపియన్ యూనియన్ వాళ్ళు కలిసి ఉండడం వల్ల వాళ్ళు ఎకనామికల్గా అండ్ పొలిటికల్గా ఇంటర్నేషనల్ రిలేషన్లో ఒక రకమైన స్ట్రాటజిక్ పవర్గా ఉండగలుగుతున్నారు.